ఉండొచ్చు, అటువంటి వాళ్ళంతా మాత్రం ఇటు వేసారండి. కానీ ఇది ఓడిపోవాలని డిసైడ్ అయ్యి ఓడించగలిగే పార్టీ ఏదుకుంటుందని అటుపక్క ఆ రోజు వేశారు సాయి గారు. ఇది 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 మీరు ఎక్కడ ఇది నిజం, ఇది మాత్రం మీరు ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఊరికే కొంతమంది బయటికి చెప్పట్లేదు అంతే. అంటే మేమేం దగ్గరుండి దాన్ని పుష్ చేయలేదండి. ఓటర్స్ ఆ రోజు అలాగా ఆ మూడు అలా తెచ్చుకున్నారట. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ ఒకటి పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు అనేటువంటిది ఇదివరకు అంటూ ఉండేవాళ్ళు. ఇప్పటికేమన్నా అది సంస్థాగత నిర్మాణం కనిపించిందా మీకు ఈ 5 ఏళ్లలో? నెంబర్ 1. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రధానమైన భయాన్ని సృష్టిస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 2014లో పార్టీ పెట్టారు. అది క్రిందసారి 6% లోపు ఓట్లు రావడం వలన గుర్తింపు రాలేదు. ఈ దఫా ఏదైతే చివరికి కామన్ సింబల్ కిందన మాత్రమే ఇచ్చి చివరికి ఓపెన్ సింబల్ ఇచ్చారు. ఈ ట్రిప్ 6% ఓట్లు రావాలా, అలాగే సీట్లకి సంబంధించి అయినా రావాలి. అలా రాకపోతే గనక 10% సీట్లు రాకపోతే దెబ్బతింటది అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? దాన్ని చెప్పడానికన్నా ముందు రామ్ కుమార్ గారు చెప్పిన దాన్ని ఇంకొద్దిగా నేను క్లియర్ కట్ గా అనలైజ్ చేస్తాను. ఇది 2019లో ఇటు 151 అటు 23 సీట్లు రావడానికి కారణమైన ఓట్ ఫిల్టేజ్ ఎంతంటే 8,88,130. కానీ బీజేపీ కోల్పోయిన ఓటు ఇందాక చెప్పిన విషయంలో మాకు ఖచ్చిత కోపంతో లేదానికి మీరు దాని కొద్దిగా వెనక్కి వెళితే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు 2019 చంద్రబాబు నాయుడు గారు విభేదిస్తున్నప్పుడు, నువ్వు అనవసరంగా జగన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నావు, నువ్వు తొందర పడుతున్నావు అని నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి స్పష్టంగా చెప్పిన మాట మా అందరికీ తెలుసు. ఆ కసి కోపం నరేంద్ర మోడీ గారిని గౌరవించిన విధానాన్ని బీజేపీ సంబంధించిన కరడు కట్టిన వాళ్ళు కొంతమంది ఆదరించకపోయినా కానీ ఎక్కువ శాతం మంది మటుకు ఆదరించారు. ఎంత శాతం తెలుసండి అది? ఓటింగ్ పర్సంటేజ్ 6.24%. అంటే ఓట్లలో తీసుకుంటే సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు కావాలని తెలుగుదేశానికి వ్యతిరేకంగా వేశారు. జగన్ రెడ్డికి అనుకూలంగా వచ్చింది 151 సీట్లు అంటే కారణం 8,88,000. బీజేపీ వల్ల జగన్ రెడ్డికి 20 లక్షల ఓట్లు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అది జగన్ రెడ్డి స్వయంగా బలం వల్ల గెలిచాడా, ఎట్లా గెలిచాడు? కోపం వల్ల, ఆనాడు వచ్చిన కోపం వల్ల. మా చౌదరి గారు కొద్దిగా అంగీకరించకపోవచ్చు, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. మేము విడిపోవటం వల్ల ఏదైతే ఆ కూటమి ఉందో ఆ కూటమి విచ్ఛిన్నం అవటం వల్ల. కానీ ఈసారి ఆ కూటమి బలపడటమే కాదు, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడమే కాదు, జగన్ రెడ్డి ఓటింగ్ పర్సంటేజ్ ఆ రాజు ఉభయ గోదావరి జిల్లాకు చెందిన ఆ ఓటింగ్ పర్సంటేజ్ లో చాలా పెద్ద బొక్క పెట్టబోతుంది. సుమారుగా 25 నుంచి 30 లక్షల ఓట్లు. కాబట్టి ఇది ఈసారి తీర్పు చాలా చరిత్రాత్మకంగా ఉంటుంది. ఇది రామ్ కుమార్ గారు చెప్పాలనుకున్నాను, నేను ఇంకొద్దిగా అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇకపోతే గుర్తు లేదు, గుర్తింపు లేదు, జెండా లేదు, ఎజెండా లేదు.